వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ శ్రీవిద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. వైసీపీలో ఉండి ముంచేస్తోంది ఎవరు? జగన్ కోటరీలోనే ఉంటూ ప్రత్యర్థి పార్టీకి పనిచేస్తున్నారా? రీసెంట్ గా వచ్చిన దురేందర్ సినిమాలో హీరో పాకిస్తాన్ లో ఉండి ఇండియాకు ఎలాగైతే పనిచేశాడో అలా టీడీపీ ఏజెంట్ ఎవరైనా తాడేపల్లి ప్యాలెస్ లో తిరుగుతున్నారా? మాట తప్పను మడమ తిప్పను అన్న ఇమేజ్ ఉన్న జగన్ రాజధాని విషయంలో ఎందుకు పదే పదే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు? అసలు ఈ మావిగన్ ఐడియా ఎవరిది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో నుంచి మావిగన్ అని చెప్పి పార్టీ క్యాడర్ సైతం షాక్ అయ్యేలా జగన్తో ఈ వింత ప్రకటన చేయిస్తున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? ఈరోజు దీని గురించి మనం చర్చిద్దాం. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మొండి పట్టుదలగల నాయకుడు. 3 రంగుల జెండా, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీని ఎదిరించి నిలబడ్డ యోధుడు. కానీ రాజధాని విషయంలో ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే సొంత పార్టీ నేతలే తలపట్టుకుంటున్నారు. 2014లో 30,000 ఎకరాలు కావాలన్నారు. అమరావతికి జై కొట్టారు. 2019 ముందు అమరావతిలోనే ఇల్లు కట్టుకుని మేము ఇక్కడే ఉంటామని నమ్మించారు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల మంత్రం జపించారు. ఇప్పుడు ఓటమి తర్వాత మావిగన్ అంటూ మంగళగిరి, విజయవాడ, మచిలీపట్నం అని కొత్త రాగం అందుకున్నారు. అసలు ఏపీ ప్రజల 5 ఏళ్ల సెంటిమెంట్ తో ముడిపడిన ఈ ఇష్యూలో వైసీపీకి స్పష్టత ఎందుకు లేదు? ఈ కప్పదాట్లు పార్టీని బూమరాంగ్ చేస్తున్నాయని జగన్ గమనించలేకపోతున్నారా? వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఒకటే డౌట్, జగన్ కి స్క్రిప్ట్ రాస్తుంది ఎవరు? ఇంతకాలం సజ్జల రామకృష్ణారెడ్డి మీద విమర్శలు వచ్చేవి. ఇప్పుడు సీన్లోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారని టాక్ నడుస్తుంది. కానీ ఈ మావిగన్ అనే వింత ప్రతిపాదన వెనుక ఉన్న మెదడు ఎవరిది? జగన్ ప్రస్తావించిన అంశాల గురించి ఇక్కడ ఎవరు తప్పుపట్టడం లేదు. ఎందుకంటే ఆయన దూరదృష్టితోనే మచిలీపట్నం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మచిలీపట్నంలో బందరు పోర్టు నిర్మిస్తున్నారు. మచిలీపట్నాన్ని రాజధానిలో భాగంగా చేస్తే ఏపీ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని జగన్ ఆలోచన. చెన్నై, ముంబై వంటి నగరాలు అభివృద్ధి చెందడంలో పోర్టులు కీలక పాత్ర పోషించాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అందుకే రాజధానిలో సముద్ర తీరం ఉన్న మచిలీపట్నంను కాపాడాలన్నది జగన్ డిమాండ్. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆయన ప్రస్తావించిన మావిగన్ పైనే విమర్శలు వస్తున్నాయి. అమరావతిని రాజధానిగా అంగీకరిస్తూనే మచిలీపట్నం గురించి ప్రస్తావించి ఉంటే వైసీపీకి ఫుల్ మైలేజ్ వచ్చేది. కానీ రాజధాని అమరావతికి తాము ఇప్పటికీ వ్యతిరేకమే అన్నట్టుగా వైసీపీ వ్యవహరిస్తుంది. ఇక్కడే వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఓడించడం సహజం, కానీ వైసీపీ తనను తాను ఓడించుకుంటుంది. ఈ డ్రాఫ్ట్ జగన్ చేతికి ఇచ్చేదెవరు? సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతాయని తెలిసి కూడా ఈ అంశాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? టీడీపీ పంపిన ఏజెంట్లు ఎవరైనా జగన్ పక్కనే ఉండి ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా సలహాలు ఇస్తున్నారా అన్న అనుమానం ఇప్పుడు పార్టీ క్యాడర్లో బలంగా వినిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అమరావతిని పరుగులు పెట్టిస్తుంది. దానికి చట్టబద్ధత వచ్చేసింది. ఇలాంటి టైంలో నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాల్సింది పోయి లేని మావిగన్ గురించి మాట్లాడటం చంద్రబాబుకు ఆయాచితంగా పొలిటికల్ మైలేజ్ ఇస్తుంది. జగన్ ప్రతి ప్రకటనను టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఒక రేంజ్లో ఆడుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఒక్క మాట మాట్లాడితే అది టీడీపీకి ఒక అస్త్రంగా మారుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఒకప్పుడు విశ్వసనీయతకు మారుపేరు. కానీ ఇప్పుడు నేను కోవటని కాదంటే నేను కాదు అని ఒకరి మీద ఒకరు అనుమానపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జగన్ చుట్టూ ఉన్న ఆ కోటర్ని ఆయన ప్రక్షాళన చేయకపోతే పార్టీ ఉనికికే ప్రమాదమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే దాని నుంచి పాఠం నేర్చుకోవడం రాజకీయం. కానీ రాజధాని విషయంలో వైసీపీకి అది శాపంగా మారింది. అమరావతి విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం వల్లే 2024లో దారుణమైన ఫలితాలు వచ్చాయని తెలిసినా మళ్ళీ అదే తప్పు చేయడం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జగన్ ఎవరి ట్రాప్లో పడ్డారు? ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరు? ఆ కోవర్ట్ ఎక్కడ ఉన్నారు? దీని మీద వైసీపీ హైకమాండ్ సీరియస్ సర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టిందట. ఒకవేళ ఆ కోవర్టును కనిపెట్టకపోతే వైసీపీకి భవిష్యత్తులో మరిన్ని సెల్ఫ్ గోల్స్ తప్పవు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచడమే కాకుండా దానికి చట్టబద్ధతను కూడా చేకూర్చింది. ఇలాంటి తరుణంలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా ప్లస్ అవుతున్నాయనే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా వాస్తవాలకు దూరంగా ఉండే అంశాలను ప్రస్తావించడం ద్వారా టీడీపీ సోషల్ మీడియా వింగ్కు జగన్ స్వయంగా అస్త్రాలను అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నిర్ణయాలకు, వ్యూహాలకు తిరుగులేదని భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. నేను కోవర్టుని కాదు అని ఒకరిపై ఒకరు అనుమానపడే స్థాయికి పార్టీ యంత్రాంగం చేరుకుంది. జగన్ చుట్టూ ఉన్న కోటరిని ప్రక్షాళన చేయకపోతే పార్టీ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమరావతి విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్లే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినా సరే అదే తప్పును మళ్ళీ చేయడం వెనుక ఉన్న అసలు స్క్రిప్ట్ రైటర్ ఎవరనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. వైసీపీ చేస్తున్న విమర్శలు నిర్మాణాత్మకంగా లేకపోవడం వల్ల
అవి ప్రతిపక్షానికి ఆయాచితంగా మైలేజ్నిస్తున్నాయి. పార్టీలో ఉంటూ ప్రత్యర్థి పార్టీలకు మేలు చేసేలా జగన్కు సలహాలు ఇస్తున్న ఆ కోవర్ట్ ఎవరు? దీనిపై వైసీపీ హైకమాండ్ సీరియస్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు సమాచారం. రాజకీయాల్లో తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం సహజం, కానీ వైసీపీ విషయంలో అది రివర్స్ అవుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జగన్ ఎవరి ట్రాప్లో పడ్డారో తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యకరం. ఒకవేళ పార్టీ లోపల ఉండి వ్యవస్థను దెబ్బతీస్తున్న ఆ అదృశ్య హస్తాన్ని త్వరగా గుర్తించకపోతే భవిష్యత్తులో మరిన్ని సెల్ఫ్ గోల్స్ పడటం ఖాయం. పార్టీని ప్రక్షాళన చేసి ప్రజల్లోకి వెళ్లే కొత్త వ్యూహాన్ని రచించకపోతే వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. వైసీపీ అధినాయకత్వం ఈ కోవట ఆపరేషన్ కనిపెట్టి పార్టీని గాడిలో పెడుతుందా, లేక మళ్ళీ పాత తప్పులనే పునరావృతం చేస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.